ఓకే. 'విశ్వక్ సేన్స్ లైలా' టీజర్ వచ్చింది. 4, 5 అన్నారు. 5 అయితుంది. పర్లేదులే. నాకెందుకో ఇది రాజేంద్ర ప్రసాద్ గారి మేడమ్ టైప్ అనిపిస్తుంది. బట్ మళ్ళీ సోను మోడల్ ఏదేదో వస్తుందన్నట్టు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2 ఫిల్మ్స్ వచ్చినాయి అనుకుంటా. 3 ఫిల్మ్స్ వచ్చినాయి. 'గామి', వాట్ ఈస్ ఎ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అండ్ ఆల్సో మొన్న 'మెకానిక్ రాకీ' 3 ఫిల్మ్స్ వచ్చినాయి. వెంటనే వచ్చేస్తుందన్నమాట ఫిబ్రవరి. నో ప్రాబ్లమ్. సినిమా బాగుంటాయంటే హ్యాపీయే. సో ఫస్ట్ అయితే చూద్దాం. ఇట్లా కాదన్నా, ఆ సోను గాని వేసేద్దాం. ఓకే. ఒక బౌ డేంజర్స్ అలా ఉన్నాయి. అది మొత్తం ఓల్డ్ సిటీ లేడీస్ కి వేస్తున్నాయి. నా 3 పెళ్ళం కూడా వేస్తున్నాయి. ఏమేసిండ్రా? ఏమేస్తున్నాయి? చేతిలో మ్యాజిక్ ఉందయ్యా. మొన్న నా పెండ్లం చేయబట్టుకున్నా. ఇంకా పట్టుకునేంది? సోనుగా లేక సుతారంగా పట్టుకోలేవని అడిగింది. చూసుకో. అయ్యో, నీకు దెబ్బలేం తగలేదు కదా. ఎక్కువ మెలికలు తిరిగినామనుకో నేనే దింపుతా. మనకి తెల్లగా చేసుడే కాదు, తోలు తీసుడు కూడా వచ్చు. సికింద్రాబాద్ ఒక్కొక్కరిని చిల్కలు కోసి చీరలు కట్టి పంపిస్తే అర్థమవుతుందా? చీరలు కట్టి పంపిస్తే అర్థమవుతుందా? నేను కార్లో వస్తుంటే లైసెన్స్ అడిగాడు. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కార్ ఎక్కువ అన్నాడు. కార్ ఎక్కిన తర్వాత చేయి తీసుకొని సైలెన్సర్ పట్టుకో. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే లేడీ గెటప్. ఓకే. లేడీ గెటప్ చేస్తున్నాడు ఎలా ఉంటుందని చెప్పేసి అది ఒకటి ఉంది. ఓకే. అది ఎలా వాట్ ఈస్ ఏ మోడల్గా ఉండేటోడు ఇట్లా అయిందని చెప్పేసి ఒకటి ఉంది. కానీ ఎందుకో 'మెకానిక్ రాకీకి' ఈ టీజర్లో స్టార్టింగ్ చూపించిన దానికి చాలా సిమిలారిటీస్ అనిపించట్లేదా? మోర్ లైక్ 'మెకానిక్ రాకీ' కంటే ఇలా 'విశ్వక్ సేన్' ఎక్కువ కనబడుతున్నాడు నా ఫీలింగ్. లైక్ వై కొంచెం అన్న డిఫరెన్స్ ఉండాలి. కొద్ది గొప్ప నాకు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అండ్ 'గామి'లో కొంచెం డిఫరెన్స్ కనబడ్డది. బట్ ఈ 2 సినిమాలో నాకు 'విశ్వక్ సేనే' కనబడ్డాడు. అదే నాకు ప్రాబ్లం అనమాట. 'విశ్వక్ సేన్' సినిమా 'విశ్వక్ సేన్'కి వేయకపోతే ఇంకెవాళ్ళు లెక్క చేస్తారు అనుకోకండి. లైక్ జనరల్గా అయినా కానీ మనకి తేడా కనబడాలి కదా. బయట 'విశ్వక్ సేన్' ఎట్లా బిహేవ్ చేస్తాడో దీంట్లో కూడా అలానే బిహేవ్ చేస్తే సోనుకు 'విశ్వక్ సేన్'కి తేడా ఏంటి అని ఫీలింగ్ అన్నట్టు. జస్ట్ ఆయన మాట్లాడే మాటలు జనరల్గా అట్లే అనిపిస్తున్నాయి. 'మెకానిక్ రాకీ' కూడా అలానే అనిపించింది. ఇప్పుడు దీనికంటే లైక్ మెయిన్ హైలైట్ ఏంటంటే లేడీ గెటప్ అండ్ ఎవ్రీథింగ్. లేడీ గెటప్ వాజ్ ఓకే, బాగానే ఉంది. బట్ ఇక చూడాలి. లైక్ కాకపోతే లైక్ ఆ డబుల్ మీనింగ్ కంపల్సరీ ఉండాలా? నాకు ఏమనంటే అంటారు కానీ కంపల్సరీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండాలా 'విశ్వక్ సేన్' సినిమా అంటేనే కొంచెం అనిపిస్తుంది మధ్యలో. నార్మల్గానే చేయొచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి ఎట్లా అనిపించిందో టీజర్. నాకైతే మాత్రం ఓకే పర్లేదు అనిపిస్తుంది. బట్ స్టిల్ నేను చెప్పినట్టుగానే 'విశ్వక్ సేన్' ఎక్కువ కనబడుతున్నాడు సినిమాలో. లైక్ క్యారెక్టర్ కనబడట్లేదు. సోను మోడల్ ఏమవుతా ఐల్ బి వెరీ ఆనెస్ట్ చప్రి, అదంతా చప్రి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నట్టు. నేను చప్రి అనుకుంటా మీ ఇష్టం కానీ. బట్ అట్లాంటి దాని నుంచి లైక్ ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ వేరియేషన్ ఏంటంటే లేడీ క్యారెక్టర్ అని పెడుతున్నారు. సో స్టోరీలో అది ఎంత బాగా కూర్చుంటో చూడాలి. బట్ నేను చెప్తున్నది ఒకటే అనమాట, ఐఎమ్ సీయింగ్ మోర్ 'విశ్వక్ సేన్' అంత క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ప్రతి సినిమాలో అలానే అనిపిస్తుంది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో' కూడా చాలా వరకు ఆ గోదావరి యాక్సెంట్ అయినా పర్లేదు అని తీసుకొచ్చినా కానీ మళ్ళీ 'విశ్వక్ సేన్' కనిపించేస్తారు అనమాట. సో అక్కడ అనిపిస్తుంది. బట్ చూడాలి ఎట్లుంటుంది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. 'లైలా' ఫిబ్రవరి 14th. ఆ రోజు ఎన్ని సినిమాలు రా బాబు, చచ్చిపోవాలన్నీ చూసేస్తా. వీళ్ళు ప్రీమియర్లో వేస్తే ప్రీమియర్లోకి వెళ్ళిపోతా అనమాట. సో యా, నెక్స్ట్ మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.